ముఖ్యంగా ఒంగోలు పార్లమెంట్ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న నన్ను పిలిపించడం జరిగింది. పిలిపించి ఒంగోలు పార్లమెంట్ పోటీ చేయమని నన్ను కోరటం జరిగింది. ఎందుకంటే ఒంగోలు మనకి ఈరోజు కంట్రీ లెవెల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీకి అక్కడ ఎంపీలు అవసరం. దాని దృష్ట్యా ముఖ్యమంత్రి గారు మీరైతే తప్పకుండా మంచి పోటీ ఇస్తారు, మంచి మెజార్టీతో గెలుస్తారని వారు నన్ను కోరటం జరిగింది. కానీ నేను వారికి కూడా ఒకటే చెప్పాను, గత 7 సంవత్సరాల నుంచి తెలిసి నేను ఆల్రెడీ అక్కడ ఉండటం జరుగుతూ ఉంది. మన ఎన్నికల్లో కూడా అక్కడ ప్రజలు గెలిపించారు, అక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాం. నేను అది వదులుకొని రావటం చాలా కష్టమని వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా నేను ప్రెజర్ చేయట్లేదు, నువ్వు వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తానని వారు అడిగారు. ఏదైనా మన పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు మనందరికీ పెద్ద దిక్కు, వారికి కూడా నేను చెప్పాను, ఏదైనా అటువంటిది ఉంటే మీరు ఇంకో క్యాండిడేట్ చూసుకోండి. కాకపోతే నేను కూడా డైరెక్ట్గా ఇప్పుడు చెప్పలేనండి, నేను కూడా మా నాయకులతో మాట్లాడాలి, మా కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. చెప్పిన తర్వాత సరే వారు కూడా మీరు ఆలోచించే నిర్ణయం తీసుకోమని చెప్పారు తప్ప వేరే విధంగా ప్రెజర్ లేదు. అది తెలిసి దర్శి నియోజకవర్గంలో 5 మండలాల నుంచి కూడా మా నాయకులంతా కూడా ఈరోజు వారు ఒక ఆవేశంతో, అభిమానంతో, ప్రేమతో వాళ్ళంతా కూడా వందలాది మంది ఇక్కడికి ఈరోజు వస్తున్నారు. ఇంకా కొంతమంది అన్ని వేలో ఉన్నారు. నాకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలియపరుస్తున్నాను. ఎందుకంటే వారికి నా మీద ఉన్న అభిమానం. ఎందుకంటే నేను మొట్టమొదటి నుంచి కూడా అందరూ కూడా కలుపుకుని పోయే వ్యక్తిని, ఎక్కడో కూడా విభేదాలు లేకుండా అన్ని విధాలుగా కూడా ఒక క్యాడర్ని ఒక ఆర్డర్లో తీసుకెళ్ళాం, అందరికీ సమన్యాయం చేసాం, ఏరియాను అభివృద్ధి చేస్తాం. అందువల్ల వాళ్ళు కూడా ఈరోజు ఒక ముక్త కంఠంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను వారికి కూడా అభినందనలు తెలియపరుస్తున్నాను. నేను కూడా నిర్ణయం అనేది తీసుకోలేదు, తప్పకుండా కూడా ముఖ్యమంత్రి గారితో నేను ఇక్కడే పోటీ చేస్తానని చెప్తాను. వారు నా మాట కథనే పరిస్థితి ఉండదు.